ఒక ఎగ్జైటెడ్ న్యూస్ నాకైతే చాలా చిన్న హ్యాపీనెస్ని కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. కోఇన్సిడెన్స్ కానీ ఏదైనా యాక్సిడెంటల్గా జరిగిన విషయం కానీ నన్ను బాగా హ్యాపీ చేస్తుంది. అది కూడా 3-4 years తర్వాత మనం ఎవరినైనా కలిస్తే కూడా ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక వీడియో. ఇందులో మీకు యూజ్ అయ్యే వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. మేనియా ది సెలూన్ 2004 నుంచి. ఇది ఎవరిదో కాదు, మన క్లయింట్, మన ఓల్డ్ క్లయింట్. హెచ్ఐజీలో ఉండేవాళ్ళు, నేను ఎంఐజీలో ఉండేదాన్ని. మన బొట్టికి ఎంఐజీలో ఉన్నప్పుడు అవంతి నా క్లయింట్. అవంతి ఎవరో కాదు, నేను చూపిస్తాను. గోపన్పల్లిలో మెయిన్ రోడ్ మీద ఉంది మేనియా ది సెలూన్. యూనిసెక్స్ హెయిర్, బ్యూటీ, మేకోవర్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. చక్కగా ఎదురుగా మనకి వెల్కమ్ చెప్పడానికి బుద్ధుడు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అవంతిని చూద్దాం రండి. ఆల్రెడీ షార్ట్ చేశాను. చాలా సర్ప్రైజింగ్ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నా నేను. అవంతి ఎలా ఉందో తెలిసిపోతుంది. మాట్లాడుకున్నాం, షార్ట్ చేసుకున్నాం. ఇది మాత్రం నిజంగా ఎక్సైటెడ్. రాజీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. సెలూన్ సర్వీస్ బాగుంటుంది, ఇక్కడ ట్రై చేద్దాం, నేను ఇక్కడే ఉన్నా, రండి మీకు కూడా ఏమైనా ఉంటే యూజ్ చేసుకుందరు అని చెప్పింది. నా కూడా వీడియో అయిపోగానే సింధుకి నాకు నల్లగంటలో వర్క్ ఉండగానే నల్గొండలో వచ్చాము. అక్కడి నుంచి అవంతి దగ్గరికి వచ్చా. రాగానే అవంతి నా ఓల్డ్ క్లయింట్. ఇది పెద్ద సర్ప్రైజింగ్. సో ఇది ఆల్రెడీ షార్ట్లో చెప్పేసాను కాబట్టి ఒక్కసారి మనం బ్యూటిఫుల్ సెలూన్ అయితే చూసేద్దాము. ఒకసారి సెలూన్ చూడండి. లుక్ ఎంట్రన్స్లో మేనియా ఎంట్రన్స్లో మంచి పిల్లకాయలు కూర్చున్నారు. చాక్లెట్స్ కూడా పెట్టారు రాగానే, మరి నాకు ఇవ్వలేదు. అన్నీ మీకే. సో ఇది ఇక్కడ ఒకసారి చూడండి. మీరు అంతా మంచిగా ఫ్రేమ్ సెట్ చేసి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఏమేమి చేస్తారు ఇక్కడ ఏంటి అని మొత్తం అవంతి ద్వారానే తెలుసుకుందాము. ఒక్కసారి మనం ఫస్ట్ సెలూన్ చూసేద్దాం. తెర వెనుక ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా వాళ్ళు. అవంతి, ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం అసలు మీరు ఏం చేస్తారో ఏమేమి ఇస్తారనేది ఒకసారి మన వాళ్ళకి. మేము అన్ని బ్యూటీ సర్వీసెస్ ఇస్తాం. లైక్ ఫేషియల్స్, క్లీనప్స్, హెయిర్ కట్స్ అండ్ హెయిర్ కలరింగ్, నెయిల్ ఆర్ట్ ఉంది, అండ్ పెడిక్యూర్, మెనిక్యూర్. గడ్డి జుట్టుని మంచిగా చేస్తారు. ఆఫ్ కోర్స్. మీ ఈ జుట్టుని చూసి నాకు ఇంకా ఎలాగే నా జుట్టు బాగుపడిందంటే మాత్రం దీన్ని ప్రమోషన్ మీద ప్రమోషన్ చేస్తానండి నేను. అదే ఇప్పుడు మా టార్గెట్. దాన్ని మంచి చేసి చూపిస్తాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ విల్ టేక్ ఏ స్నాప్. ఓకే. ఎంతో మందికి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ప్రతి ఒక్క వీడియోస్ తీస్తున్నా. నా క్లయింట్ అవంతి అండ్ సెలూన్ ఇంత బాగా చక్కగా మెయిన్ రోడ్లో పెట్టుకున్నారు. నాకే ఒకసారి సెలూన్ చూపిద్దాము అనిపించింది. చిన్న షార్ట్స్లో నేను సర్వీసులు మావి అయిన తర్వాత మళ్ళీ వాటికి నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ క్లయింట్ అయితే ఇంకా హ్యాపీ. ఇక్కడ నియర్ బై నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు, ఉస్మాన్ నగర్, ఎంఐజీ, హెచ్ఐజీ మా బస్ ఎవరు ఎక్కుతారో ఎక్కండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా మెన్స్ కి, ఉమెన్స్ కి యూనిసెక్స్. ఇట్స్ యూనిసెక్స్ సెలూన్. ఓకే. సో ఇంకా హైడ్రా ఫేషియల్. హైడ్రా ఫేషియల్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఫేషియల్ అది. సో హైడ్రా ఫేషియల్ ఎలా ఉందో నేను చెక్ చేసి చెప్తా. అండ్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి. ఇంకా అన్ని పెడిక్యూర్, వీల్ అంటే కొంచెం హెవీ ట్యాన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మాకు చాలా ఉంటుంది అలాంటివి. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి హెయిర్ స్టైల్ కటింగ్స్, కట్ స్టేషన్. జస్ట్ ఇలా కవర్ చేసేయచ్చు ఇలా. ఇట్లంతా అవంతి వాళ్ళ ఎంప్లాయీస్. నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే మన వీవర్స్ ఇండియా ఆకృతిలో నచ్చేది ఎంప్లాయీస్. అలానే ఇక్కడ కూడా రాగానే హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చారండి. ఆ స్మైల్ ఇస్తే చాలా నేను పడిపోతాను అలాగా. అలానే ఎవరికి పడితే వాళ్ళకి కాదు, మనం సర్వీస్ ఇచ్చే ఎంప్లాయీస్ ఎప్పుడు వాళ్ళు స్మైల్తో ఉంటేనే మన బిజినెస్ ఎప్పుడు బాగుంటుంది. దే ఆర్ ఆల్ స్మైల్ ప్రొవైడర్స్. సూపర్. అయితే మీ నేమ్స్? కీర్తి, అర్చన. హెయిర్ కట్స్ ఓకే. మ్యామ్ ఇన్ను అంట, వద్దొద్దు మేడం అంట, వీడియోలో రావద్దంట. తను చాలా ఫన్నీగా బాగున్నారు. సో ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదంతా నెయిల్ బార్. ఓకే. సరిత బ్యూటిషియన్. సో నెయిల్ ఆర్టిస్ట్ ఎవరు ఇక్కడ? నెయిల్ ఆర్టిస్ట్ మా ముగ్గురు నెయిల్ ఆర్టిస్ట్లే. ఓ సూపర్. ఇది కిడ్స్ సెక్షన్. ఓ సూపర్. కిడ్స్ కి కూడా ఉందంట సెపరేట్ గా. చిన్న బొమ్మలు కూడా పెట్టాయి అవంతి ఇక్కడ. అదే ప్లానింగ్ యాక్చువల్లీ. దానిలో వస్తాయి కదా చిన్న చిన్నవి కిండర్ జాయ్ లో, అవన్నీ కూడా పెడతాం. కానీ పిల్లలు కొట్టుకుంటున్నారు. పెట్టిన తర్వాత వీ హ్యావ్ ఎ గుడ్ సెక్షన్. అక్కడ చూసారా? ఓ అవును కదా. మేము వస్తే ఇక్కడ పిల్లల్ని ఫోన్స్ చూడనివ్వం. కంపల్సరీ కలర్స్ ఇచ్చి పెయింటింగ్ చేయమంటాం, లేకపోతే బుక్స్ ఇచ్చి చదవమంటాం. ఓ సూపర్. సో పేరెంట్స్ వర్క్ లో ఉన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి రావాల్సిన పని లేదు. పిల్లలకి ఒక సెక్షన్ ఆడుకోవడానికి చక్కగా వాళ్ళు ఇంకేదైనా చేయమని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇస్తారంట. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవంతి. నచ్చిన వాళ్ళందరికీ అదే నచ్చుతుంది. అందుకే తెలుసు, అందుకే ఆ చైర్స్ అక్కడ అరేంజ్ బాగుంది. ఇక్కడ ఈ గ్రీనరీ కూడా చాలా బాగుంది. బాగా భలే చక్కగా పెట్టుకున్నారు. నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు? వేస్తుందిగా. సో ఇక్కడ స్పా. ఇదంతా హెయిర్ వాష్ సెక్షన్. ఓకే. హెయిర్ వాష్ ఏదైనా. ఇక్కడేమో పెడిక్యూర్, మెనిక్యూర్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 4 ఉన్నాయి. సూపర్. మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఒకసారి ఆ గ్రీనరీ దగ్గర నుంచి మీరు చూసినట్లయితే
క్లియర్ గా మెయిన్ రోడ్ ఉంది. ఎగ్జాక్ట్ గా మనం లొకేషన్ చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు దీనికి? మెడ్ ప్లస్ కింద మనకి మెడికల్ షాప్ మెడ్ ప్లస్ ఉంది. ముప్పో అపార్ట్మెంట్స్ పక్కనే అంట. చాలా బాగుంది అవంతి. ఒక ఇంటికి వచ్చిన ఫీలింగ్ అయితే బాగుంది. మెయిన్ అంటే ఒక సెలూన్ అంటే ఏదో హడావిడిగా లేకుండా బాగుంది. మంచి ఫ్యామిలీ ఉన్నారు కదా ఫస్ట్ మీకు. కీర్తి బలెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇదిగోండి కిడ్స్ సెక్షన్. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా థింగ్స్ చేయొచ్చు, వీళ్ళే ఇస్తారంట. ఇంకా గేమ్స్ వి కూడా అలాంటివి పెట్టేసేయండి. అది ప్లానింగ్ కొంచెం క్లే తో అలాంటి చేస్తే ఇదిగోండి ఇక్కడ స్టోరీ బుక్స్ ఉన్నాయి. మన విల్లాస్ లో కానీ అపార్ట్మెంట్స్ లో కానీ 2-3 ఫ్యామిలీస్ వస్తే, వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళు చక్కగా స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీ సెక్షన్ ఆల్సో. సూపర్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ సెక్షన్. ఫ్యామిలీ అండ్ విఐపి రూమ్ మోస్ట్లీ. ఇక్కడ మేకప్స్, సారీ డ్రాపింగ్స్ ఏదైనా సరే ఇట్స్ క్లోజ్. సారీ డ్రేపింగ్ ఉందంట. విఐపి సెక్షన్ లాగా ఇది ఒక రూమ్ లా పెట్టారు. చాలా బాగుంది. మెయిన్ మన ఐడియాస్ని బట్టే మనలో ఉన్న ప్యాషన్ తెలిసిపోతుంది అవంతి. అదైతే బాగుంది. సో ఏసీకి నేను దూరం, నేను ఈ విఐపి సెక్షన్లో నేను ఉండను. సో నెక్స్ట్ ఇది ఫేషియల్ రూమ్స్. ఫేషియల్ రూమ్. సో మసాజ్ అవి కూడా బాడీ మసాజ్ ఉంది. ఫీమేల్ మెన్ చేస్తారు. సో ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ లేకుండా మెన్కి మెన్స్ ఉన్నారు, ఫీమేల్కి ఫీమేల్స్ ఉన్నారు. సో అది ప్రాబ్లం లేదు. బాగుంది. మంచి కొటేషన్స్ కూడా పెట్టేసింది. నీడ్ అయిపోయింది. మనం ఎంత రెడీ అయినా కూడా మన ఫేస్ అండ్ మన బాడీ ఎక్కడైనా ట్యాన్ ఉన్నా ఏమున్నా చూసుకోలేకపోతున్నాం. ఇది చాలా నీడ్ అయిపోయింది ఇప్పుడు. నిజంగా వీటికి నేనే దూరంగా ఉండేదాన్ని. మా వాణి ఉంది కదా కేపీహెచ్బిలో, అది వచ్చిన తర్వాత ఊరుకోవట్లేదు. మెయింటైన్ చేయాలి అని చాలా నీడ్ అయిపోయింది. జస్ట్ బ్యూటీ అంటే ఓన్లీ అవుటర్ కాదు. మనము మసాజ్ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అది కాళ్ళకి పెడిక్యూర్ వి గెట్ మోర్ మెన్ ఫర్ పెడిక్యూర్. ఇప్పుడు ముసలోళ్ళు వాళ్ళందరికీ ఏంటంటే చాలా మసాజ్ చేస్తే వాళ్ళకి అంటే పెడిక్యూర్ మెన్స్ చేసినా కూడా చాలా బాగుంది అని చెప్పి, అంటే అదంతా ఇది హెల్త్ రిలేటెడ్. దే ఆర్ ఆల్ డాక్టర్స్ హియర్. మీ హెయిర్ డాక్టర్స్, మీ స్కిన్ డాక్టర్స్, లైక్ దిస్. మేము కూడా బొటిక్ డాక్టర్స్ అండి. క్లాత్ డాక్టర్స్. అది కూడా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గర, టైలర్ దగ్గర ఏది దాచకూడదు. మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా రావాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని మీకు స్కిన్ కి గురించి. ఇప్పుడు స్కిన్ ఒకటి మనం చేయించుకుంటాము అంటే మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ముందుగానే చెప్పేయాలి. థైరాయిడ్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ముందు అంటే దానికి సంబంధించి మీరు అడుగుతారు. సో ఏదైనా ఉన్నా కూడా హెయిర్ కలర్ చేసిన ట్రీట్మెంట్ చేసినా వి ఫస్ట్ ఆస్క్ ఏమన్నా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, మెడికేషన్ లో ఉన్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడిగి చేస్తారు. సూపర్. అలా ఉంటేనే మనం కూడా సెక్యూర్ గా ఫీల్ అవుతాము. నెక్స్ట్ ఏముంది? ఇవన్నీ ఫేషియల్ రూమ్స్. 3 ఫేషియల్ రూమ్స్ ఉన్నాయి. ఓ నైస్. మీకోసం హైడ్రా ఫేషియల్ వెయిట్ చేస్తుంది. హైడ్రా ఫేషియల్ మెషిన్ ఇక్కడ లోపల. సో మొత్తం సెలూన్, ఇంకా క్లినిక్ ఏం కాదు. క్లినిక్ ఏం కాదు. ఇది మీ ప్యాంట్రీ వీళ్ళకి. అవును, ఉండాలి కదా. ప్యాంట్రీ, క్లయింట్స్ వాష్రూమ్, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, స్టాఫ్ వాష్రూమ్. అంటే ఒక డే మొత్తం కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మనం నమ్మే వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు అసలు స్కిన్కి తొందరపడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము. బికాజ్ అది ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ నేను మీకు ఇస్తున్నాను. మన సైడ్ నుంచి అవంతి 100% సర్వీస్ చాలా బాగా ఇస్తారు. జనరల్గా వాళ్ళు బాగా ఇస్తారంట. సో మన వీడియో చూసినా ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదన్నా మీకు ఆఫర్స్ కావాలన్నా కూడా అవంతిని అడిగి పెడదాం మనం. సో ఎలా ఇస్తారో అది కూడా కనుక్కొని షార్ట్స్లో ఇస్తాను. సో ఒక్కసారి మీరు సెలూన్ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి ఇదంతా. అవంతి ఇంకేదన్నా మన వాళ్ళకి సర్వీస్ ఎలా ఏదైనా మీరే చెప్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకి. మా సెలూన్కి సంబంధించి అయితే వీఆర్ యూజింగ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్. వీగన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని సెన్సిటివ్ స్కిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ మెయిన్లీ కమ్స్ టు హెయిర్, మనకు తెలియని స్కాల్ప్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మేము దాన్ని డీప్గా కన్సల్ట్ చేసి మాన్యువల్గా చూసి చెక్ చేసి అప్పుడే చేస్తాం ఏ ట్రీట్మెంట్ అయినా. ఒకవేళ డాండ్రఫ్ ఉంది అనుకోవడం ఎనీ సిట్టింగ్స్ వాళ్ళు చేయించుకుంటే బాగుంటుంది. జనరల్గా 3 సిట్టింగ్స్ నుంచి 8 సిట్టింగ్స్ వరకు వెళ్తాం. డిపెండ్స్ ఆన్ దట్ ఇంటెన్సిటీ వాళ్ళకి ఎంత ఉందో దాన్ని బట్టి చేస్తాం. కంపల్సరీ అదంతా మాన్యువల్గా చెక్ చేసి మా హెయిర్ డ్రెస్సర్స్ దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్, వెరీ ఎక్స్పీరియన్స్. సో అది చూసి చేస్తాం. సో సూపర్. ఎనీథింగ్ స్కిల్ కూడా స్కిన్ టైప్స్ ఉంటాయి. ఆ స్కిన్ టైప్ బట్టే ఏదైనా ఫేషియల్ అయినా, డ్రై స్కిన్ అలాంటి వాళ్ళకి ఏమైనా, యా అఫ్ కోర్స్ డ్రై స్కిన్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. వీ హ్యావ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. చాలా మంచి బ్రాండ్స్ వాడతాం, అన్ని టాప్ బ్రాండ్సే. సో ఫేషియల్ కూడా అండి, ఫేషియల్ నీడ్ ఉన్న వాళ్ళు, ఒకవేళ సెన్సిటివ్ అయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా మేము చాలా కేర్ తీసుకొని చేస్తాము. అండ్ మీరు ఫేషియల్ చేయించుకోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మెయిన్ ఏంటంటే అవుటర్ బ్యూటీ కాదు, వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవుటర్ బ్యూటీ. ఎవ్రీ స్కిన్ టైప్, ఎవ్రీ స్కిన్ కలర్ ఇస్ ఇంపార్టెంట్ మాకు. సో అది ఏంటంటే ఇన్నర్ బ్యూటీ రావడానికి చేస్తాము. బ్లడ్ సర్క్యులేషన్, హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ ఇవన్నీ స్కిన్కి ఇంపార్టెంట్. మన ఫేస్, హ్యాండ్స్, లెగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. మెయిన్ ఓనర్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉంటే మన ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు అండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సీరియస్గా ఉంటే వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. మనకి డాక్టరే మెయిన్ మెడిసిన్ తెలుసా. మెడిసిన్ ఇచ్చే లోపే డాక్టర్తో మాట్లాడినప్పుడే ఓకే నాకు ఇక్కడ సొల్యూషన్ వచ్చేసింది అని ఒక ఫీల్ వస్తుంది తెలుసా. అది నాకు అవంతిని చూడగానే వచ్చేసింది. సో నేను కూడా ట్రై చేస్తాను. నాకేమేమి ఇస్తారో చూస్తాను, అవి కూడా షార్ట్స్లో పెడతాను. బెస్ట్ ఏంటి అంటే మన సెలూన్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి కూడా
బాగుంటుంది ఒకసారి కదా అని. విజిట్ చేస్తే మళ్ళీ ఫుల్ కంపల్సరీ వీడియో అసలు అనుకోలేదు, షార్ట్స్ అనుకోలేదు, క్యాజువల్ గా వచ్చింది కాస్త అంటే ప్రమోషనే అనుకోండి. ఎందుకు అంటే అది ప్రమోట్ చేస్తున్నాము అంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. అందుకే దీన్ని నేను చేస్తున్నా నా క్లయింట్ కాబట్టి ఇంకా నాకు హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ సర్వీసెస్ గురించి నేను పెడతాను ఫుల్ వీడియో ఆర్ షార్ట్స్, మీకు ఎలా కావాలి ఏంటి, ప్రైజెస్ ఏంటి, చేసుకున్న సర్వీస్కి ఎలా వాళ్ళు ఆఫర్ ఇస్తారు ఏంటి అనేది నేను క్లియర్గా ప్రతి షార్ట్లో ఇస్తాను. ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి లుక్ చూస్తా అంటే రౌండ్గా తెలియదు. బాగా ఇస్తారా మా వాళ్ళకి సర్వీస్? మీరు బాగా చేస్తారా? ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా? ఇక్కడ మీకు క్లయింట్స్ కూడా బాగా వస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నారా? మా వంతి ఎలా ఉంటుంది మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చెప్పదు, చాలా ఫ్రెండ్లీగా, ఫ్రెండ్ కంటే ఎక్కువ అది తెలిసిపోతుంది మీ ఫేస్ లో ఆ एक्सप्रेशन మాత్రం చూసుకుంటారు. आप बोलो भैया कैसा रहता है मैडम आपके पास? मैम बहुत अच्छे हैं, बहुत पोलाइट हैं एंड सब लोगों का बहुत केयरिंग करते हैं. सीरियसली मेरे एक्सपीरियंस में वन ओनली माय ऑनर्स, వెరీ పీస్ఫుల్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, నాకు హ్యాపీ. అవంతికి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే వీడియో అనుకుంటా నాకు తెలిసి. అండ్ అవంతి ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే మనదే ఫస్ట్ వీడియో అంట అవంతి. షీస్ మై ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, మై ఫస్ట్ వీడియో. అండ్ నేను ఫ్యాన్, నాకు ఫ్యాన్ అంటే కూడా అవంతి ఫ్రెండ్ నుంచి ఫ్యాన్ అయిపోయా. సో మేడం అయితే బాగుంటారు. క్లయింట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగానే ఫీల్ అయ్యారు, ఎవరు అప్సెట్ అవ్వలేదు. 100% ఇస్తాం కూడా. ఓ సూపర్, ఇది ఛాలెంజింగ్ గా చెప్తుంది కీర్తి. సో కీర్తి స్మైల్ చాలా బాగుంది, స్మైల్తోనే మనం ఆమెతో ఏదైనా చెప్పేసుకోవచ్చు మన బాధలు. అంటే మన స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్కి కానీ ఏదైనా ఎంప్లాయీస్ కూడా మనకి దేనికి దానికి సరిపడా ఎంప్లాయీస్ అయితే అవంతి దగ్గర ఉన్నారు. అందరూ మంచి ఎక్స్పీరియన్స్, 13-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని పెట్టుకుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ స్కిన్ మీద ఎలా ప్రయోగం చేయాలో వాళ్ళకి అర్థమైపోతుంది. చూస్తారు కదా వాళ్ళ మాటల్లోనే క్యాజువల్గా అడిగిన దాన్ని తను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో. ఏ క్లయింట్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా వెళ్తారు మ్యామ్ మా సైడ్ నుంచి అని చెప్తున్నారు. సెలూన్ రిక్వైర్మెంట్స్ ఉంది అంటే కనుక చక్కగా మన డాక్టర్ అవంతి స్కిన్కి మన ఎంప్లాయీస్ మేడం అని చెప్పొద్దు అసలు, అంత బాగుంటారు అంటుంది. సో మేమంతా ఒకటే బ్యాచ్ అని అర్థమైపోయింది ఎంప్లాయీస్తో ఎలా ఉంటాము అని చెప్పేసి. మా రాజీ వల్ల మాకు ఒక మంచి సెలూన్ దొరికింది మాకు. సో అది హ్యాపీ. సో సర్వీసెస్ ఎలా ఉన్నాయో షార్ట్స్లో మీకు ఇచ్చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగేయచ్చు. సో ఇప్పుడు హెయిర్ స్పా అనేది నడుస్తూ ఉంది. సో మా గ్యాంగ్, మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొంతమంది తెర ముందు వస్తారు, కొంతమంది తెర వెనుక అనమాట. సో ఆ తెరని చూపించకుండా హెయిర్ని చూపిస్తే హెయిర్ స్పా జరుగుతుంది. అంటే ప్రసన్న ఇంత చెప్తున్నావు, మీరు చేయించుకున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. ఏ స్టోర్ అయినా ఏదైనా మనం సర్వీస్ ట్రై చేసిన తర్వాతే మీకు చెప్పాలి అనేది మా కాన్సెప్ట్. సో హెయిర్ స్పా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? బేసికలీ ఫస్ట్ వచ్చి మేము కన్సల్ట్ చేసాము. కన్సల్టేషన్ అయిన తర్వాత చూసింది ఏంటంటే మేడంకి డాండ్రఫ్ ఉంది అండ్ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ఫాల్ కంప్లైంట్ ఉంది. సో దాని ప్రకారం ఫస్ట్ హెయిర్ స్కాల్ప్ క్లియర్ చేయాలి. దానికోసం స్క్రబ్ చేసాం. ఫస్ట్ స్క్రబ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఎ సపరేట్ యాంపుల్స్ యాంటీ డాండ్రఫ్కి, హెయిర్ ఫాల్కి అవి యాడ్ చేసి ఏంటి స్పార్క్స్ క్రీమ్ ఉంటుంది, దాన్ని అప్లై చేసి చేస్తాం. సో స్పాలో ఎన్ని రకాలు ఉంటాయి? స్పాలో యాంటీ డాండ్రఫ్, హెయిర్ ఫాల్, ఫ్రిజ్ ఈజ్, డీప్ కండిషనింగ్, లగ్జరీ హెయిర్ స్పా అని ఉంటుంది అండ్ కెరాథెరపీ అని ఉంటుంది. ఇవి అంటే ఆల్రెడీ ట్రీటెడ్ హెయిర్ కి స్పా చేస్తాం, అది మళ్ళీ డిఫరెంట్ స్పా ఉంటుంది. కెరాటిన్ చేయించుకున్న వాళ్ళకి, బొటాక్స్ చేయించుకున్న వాళ్ళకి ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఉంటాయి, దానికి సల్ఫేట్ ఫ్రీ మాస్క్ ఉంటుంది, దాంతోనే చేస్తాం. సో కెరాటిన్ బొటాక్స్ చేయించుకున్నామంటే దానికి కేర్ సపరేట్ ఉంటుంది, దానికి షాంపూ సపరేట్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. చేయించుకున్నాక మళ్ళీ నాకు రఫ్ గా ఉంటుంది లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దానికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను విన్నాను, నా ఫ్రెండ్స్కి కూడా ఉన్నాయి కదా, సో అలాంటివి నాకు తెలుసు. బట్ హెయిర్ స్పాలో రకాలు ఉన్నాయంట. ఇది మాత్రం హెయిర్ ఫాల్ కి, డాండ్రఫ్ కి సో ఈ స్పా చేయిస్తున్నారు. అండ్ ఒక్కసారి అవంతి ఏమంటారంటే జనాలు చేయించుకున్నాము మాకు రిజల్ట్ రాలేదు అని అంటారు. అది వన్ టైంకి ఏది రిజల్ట్ రాదు. దాన్ని మనకి ముందే చెప్పినట్టు 3 sittings to 8 sittings వరకు ప్రాసెస్ ఉంటుంది. దాన్ని బట్టి మేము క్లయింట్ని మళ్ళీ పిలుస్తాం ఎన్ని సిట్టింగ్స్ అన్ని. అండ్ ఒకసారి పే చేస్తే కూడా దేర్ బి లాట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ దట్. అది బెటర్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వస్తారు, ట్రీట్మెంట్ కరెక్ట్ గా అవుతుంది. వాళ్ళు మనీ పే చేసిన దానికైనా టైం టు టైం వస్తూ ఉంటారు. అండ్ సర్టైన్ సెట్టింగ్స్ ఉంటే ఇంకా బెటర్ కదా, ముందుగా పే చేసుకుంటే డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇన్ని సిట్టింగ్స్ అని మెయిన్ చెప్తాము అని అంటుంది అవంతి. ఇది క్లారిటీ. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. లాస్ట్ టైం నేను షార్ట్స్లో కూడా చెప్పాను, ఫేషియల్స్లో బెస్ట్ అనమాట. అంటే నాకు ఇష్టమైన ఫేషియల్ వచ్చి హైడ్రా ఫేషియల్. సో అది నేను అవంతి దగ్గర చేయించుకుంటున్నాను. దాని గురించి ముందు కొన్ని తెలుసుకున్నా సరే అవంతి మాటల్లోనే విందాం. అంటే హైడ్రా ఫేషియల్ నేను చెప్పేదానికన్నా కూడా చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. హైడ్రా ఫేషియల్ ఎందుకు చేయించుకోవాలి అవంతి? హైడ్రా ఫేషియల్ అంటే ఇట్స్ టోటలీ సీరం బేస్డ్ అనమాట. మనం ఫేషియల్ చేస్తే ఇట్స్ ఓన్లీ క్లీనింగ్ ఆఫ్ ద టాప్ లేయర్. సో హైడ్రా ఫేషియల్ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్, అంటే డర్మటాలజిస్ట్ కాకుండా ఫేషియల్ కాకుండా మిడిల్ పార్ట్ ఏంటంటే ఇట్ గోస్ అంటూ 2nd, 3rd లేయర్ వరకు క్లెన్జింగ్ అవుతుంది. సో ఎలాంటి స్కిన్ టైప్ అయినా, అంటే మనకి కాంబినేషన్ స్కిన్ ఉన్న, పిగ్మెంటెడ్ స్కిన్, యాక్నీ స్కిన్, ఏజింగ్, వ్రింకిల్స్, ఎనీథింగ్ ఇది సిట్టింగ్స్ బట్టి చేస్తూ ఉంటే
స్కిన్ బట్టి సీరమ్స్ యూస్ చేస్తే కరెక్ట్ ప్రొసీజర్లో చేస్తే రిజల్ట్ కంపల్సరీ 100% ఉంటుంది. సో యాక్నీ ప్రాబ్లం ఉన్నా, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా సరే మనము హైడ్రా చేయించుకుంటే చాలా బెస్ట్ అని చెప్పేసి అవంతి చెప్తుంది. సర్వీస్ ది బెస్ట్ ఇస్తాము అంటున్నారు. చేసేటప్పుడు కూడా నేను క్లిప్పింగ్స్ తీస్తాను, చేసిన తర్వాత కూడా మీరు నన్ను ఇప్పుడు చూస్తున్నారు, నేను చూపిస్తాను అంటే ఈ రోజు కన్నా కూడా 2 days తర్వాత ఇంకా గ్లో మనకి బాగా తెలుస్తుంది. మీరు ఏమైనా చెప్తారా హైడ్రా గురించి? చెప్పండి, పర్లేదు. మీ యాక్చువల్ క్లయింట్స్ రెగ్యులర్గా వస్తున్న వాళ్ళ రిజల్ట్ కూడా వీళ్ళకే బాగా తెలుస్తుంది. అందరూ నేను అనుకుంటాను అవంతి, చేపించే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడించడము, చేసే వాళ్ళది మనం ఆ క్రెడిట్స్ అంతా మీకే ఇస్తారు జనరల్గా ఎక్కడైనా సరే, కానీ చేసే వాళ్ళకే నేను ఎక్కువగా ఇస్తాను క్రెడిట్. చేసే వాళ్ళే ఇంపార్టెంట్, చేస్తేనే కదా వాళ్ళు ఎలా చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంత మంచి ఎంప్లాయీస్ ని ఇవ్వడం వీళ్ళదే బెస్ట్, ఆ క్రెడిట్స్ వీళ్ళకే. కానీ అంత మంచి ఎంప్లాయీసా కాదా అని చెప్పేది మాలాంటి క్లయింట్స్ వల్లనే అది తెలుస్తుంది మీకు. నేను ఎంప్లాయీస్ విషయంలో మాత్రం నేను ఇప్పటి వరకు మా వాళ్ళకి చేసింది, నాకు చేసింది ప్రతి ఒక్కటి చూస్తున్నా. స్మైల్ ఎక్కడ కూడా వాళ్ళు మిస్ చేయట్లేదు, చక్కగా మాట్లాడుతూ చేస్తున్నా, చాలా ఓపికగా ఉన్నారు. అయితే వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కడ చూసినా ఎంప్లాయీస్ బయటికి రారు. ఎంప్లాయీస్ నేను ది బెస్ట్ అని చెప్తాను మన మేనియా సెలూన్లో. చాలా బాగా అనిపించింది నాకు అది. ఇది నేను చాలా హ్యాపీగా చెప్పేది విషయం. మెయిన్ ఎంప్లాయీస్ ఎక్కడైనా సరే అండి, ఎంప్లాయీస్ బాగుంటేనే ఆ సర్వీస్ స్టోర్ అయినా బాగుంటుంది, అండ్ నా బొటిక్ అయినా బాగుంటుంది, ఇలాంటి సెలూన్స్ అయినా బాగుంటుంది. ఇప్పుడు మన పిఆర్ బొటిక్లో మన వానితో పాటు ఇంకొక మంచి సెలూన్ని అక్కడ కేపీహెచ్బి వాళ్ళకి అది ఇవ్వడంతో పాటు ఇక్కడ మన నల్లగండ్ల, గోపన్పల్లి, ఇంకా నియర్ బై తెల్లాపూర్ ఇలాంటి ఏరియా అందరికీ కూడా ది బెస్ట్ సెలూన్గా ఇది మనం తీసుకోవచ్చు. ఒకసారి ఎక్కడైనా సరే ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది. ట్రై చేసి చూడండి అని అవంతి అంటుంది. సో నా క్లయింట్స్కి పర్సనల్గా కూడా నేను చెప్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఏమైనా చెప్పు హైడ్రా గురించి, నీ సర్వీస్ నీకు ఎలా అనిపించింది ఇప్పటివరకు చేసినవి? కానీ హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే ఏంటంటే మ్యామ్ మీకు డీప్ క్లెన్సింగ్ అవుతుంది, స్కిన్ అనేది స్కిన్ హైడ్రేట్ అవుతుంది, పెనిట్రేట్ అవుతుంది, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. అండ్ మీకు 2 months వరకు కూడా స్కిన్ అనేది బాగా బ్రైట్ అవుతుంది, బ్రైటింగ్ గా కనిపిస్తుంది, స్కిన్ నీట్ గా ఉంటుంది. సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నువ్వు చేసినప్పుడు పర్సనల్ గా ఇప్పుడు ఫేషియల్ కి దీనికి డిఫరెన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫేషియల్ ఎవరు ఎంతమందికి అలా అబ్జర్వ్ చేసావు నువ్వు? మన వాళ్ళు రెగ్యులర్ నేను 10 members వరకు చేశాను. సో ఒక్కొక్క స్కిన్ బట్టి ఒక్కొక్క స్కిన్ టోన్ అనేది వాళ్ళకి అప్పుడు. సో రిజల్ట్ ఎలా ఉండింది నీకు? ఫేషియల్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్తాను. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఫేషియల్ కానీ మంచి ఫేషియల్. అవును, ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న ఫేషియల్ హైడ్రా. ఎక్కడ హైడ్రానే. హైడ్రా అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ లో ఎక్కడైతే ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ కనుక్కున్నాను కీర్తిని, ఏం చేస్తారు, ప్యాక్ ఏంటి, మాస్క్ ఏంటి, ఇవన్నీ కనుక్కున్నాను. ఆ తర్వాతే నేను ప్రొసీజర్ కి రెడీ అయిపోయాను. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా చెప్పింది, అది నేను షేర్ చేయకూడదు కానీ ఇది ఖచ్చితంగా ఉండాలి మ్యామ్, దీనివల్ల మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారని గ్యారంటీ ఇస్తుంది కీర్తి. నాకు బాగా చెప్పింది. ఆ తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశాను. అండ్ షార్ట్లో కూడా మనం తీసుకుందాం. హైదర్ అలీ, నా హెయిర్ ఏం చేశాను, నేను ఎలా మెయింటైన్ చేస్తున్నా తన మాటల్లో విందాం. హైదర్ అలీ, एक बार बताओ मेरा मेंटेनेंस कैसा है, कैसा करना, क्या करना? एक्चुअली क्या होता है, देखिए कर्ल्स जो है ना बहुत इंपॉर्टेंट, लाइक हेयर कर्ल्स एक लोता ऐसा हेयर स्टाइल होता है जो बहुत अच्छा दिखता है, यू नो स्ट्रेट, और ये सब लोग केमिकल से करा लेते हैं, पर आप नेचुरली अपने कर्ल्स को मेंटेन करेंगे तो उससे अच्छा तो सीरियसली मेरे हिसाब से कुछ भी नहीं है. सो कर्ल्स में ज़्यादातर फ्रिज विजिबल होता है और बहुत ज़्यादा ड्राई लगता है कर्ल्स, पर एक्चुअल हेयर ऐसा होता नहीं है क्योंकि आप केयरिंग नहीं कर रहे हैं, घर पर मेंटेनेंस अच्छे से नहीं कर रहे हैं, जिसकी वजह से हेयर्स कर्ल्स जो है ना ओवर वॉल्यूम क्रिएट करता है और हेयर फ्रिज विजिबल होता है. सो अगर हम अच्छे से टेक केयर करें तो डेफिनेटली कर्ल्स बहुत अच्छा विजिबल होगा. सो इसके लिए मैं आपको ये CGM करके बता रहा हूँ. CGM में हमने क्या किया है, एक लिविंग क्रीम यूज़ किया है और एक जेल यूज़ किया है. सिंपली हमने पहले केमिकल नहीं है, जस्ट नेचुरल प्रोडक्ट होता है. इस तरीके से हम बहुत अच्छा कर्ल्स मेंटेन कर सकते हैं विदाउट हीट एंड विदाउट लाइक टोंग कर्ल्स और आयरन, ये सब के बिना भी. సో విన్నారు కదా, ఇలా చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ సో వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా కర్ల్స్, న్యాచురల్ కర్ల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా మంచిగా మీరు మెయింటైన్ చేయొచ్చు. మీ హెయిర్ కూడా చాలా బాగుంది, అలా ఉన్నదాన్ని ఇంకా బాగా మెయింటైన్ చేయొచ్చు. వీక్లీ ట్వైస్ అయినా మీరు ఆ మాస్క్ని, ఆ జెల్ని అప్లై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ మేము మా అంత ప్రాసెస్ చేయకపోయినా కూడా జస్ట్ ఇలా అన్నా కూడా సరిపోతుందని చెప్పి చూపించాడు. సో అలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడికి రావాలి అంటే మనము 15 days కానీ మంత్లీ వన్స్ స్పా అయితే పక్కా చేయించుకోండి, బాగుంటుంది చెప్తున్నాడు. చేయించుకోగలిగిన వాళ్ళు పక్కా చేయించుకోండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ మన హెయిర్కి తగ్గట్టు కూడా వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు. సో గోపన్పల్లికి నియర్ బై ఎవరున్నా కూడా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా వచ్చి మార్నింగ్ టైంలో వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఉండి మనకు కావాల్సిన సర్వీసెస్ కూడా మీకు ఎక్కడా సరిగా అవ్వట్లేదు ప్రసన్న, మాకు ఎక్కడా సర్వీసెస్ సరిగా లేదు, ఏదో చూడడానికి పెద్ద పెద్ద షోరూమ్స్లా ఉన్నాయి కానీ లోపల వర్క్ మాకు అంతగా అనిపించట్లేదు అని మీకు అనిపిస్తే నేను చెప్తున్నానండి, మీరు ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీరు కూడా కామెంట్లో నాకు చెప్పండి. సో దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి ఏదైనా చెప్పడానికి బాగుంటుంది. సో
ఈ రోజు నేను సర్వీసెస్ చేయించుకున్నవి హైడ్రా ఫేషియల్ మెయిన్ అండి, నా ఫేవరెట్ సర్వీస్ అది. హైడ్రా ఫేషియల్ నాకు చాలా ఇష్టము. అది కూడా అందరి దగ్గర ఒక్కసారి మనం క్లిక్ అయ్యాము అంటే నచ్చడం చాలా కష్టం. అది కూడా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. యాక్చువల్గా కర్ల్స్ ఇంకా పైనుంచి చేశారు నాకు, కానీ నేనే కొంచెం ఇలా చెరిపేసుకున్నాను, నాకు బౌన్సీగా ఇష్టము. కర్ల్స్ బాగా చేశారు, దీనికి ఒక ప్రాసెస్ కూడా మన షార్ట్లో ఇచ్చాము, చాలా బాగుంది. అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను షార్ట్స్లో. సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. అవంతి నేను చేయించుకుంది హైడ్రా ఒకటి, హెయిర్ చేయించుకున్నాను అంటే స్పాతో పాటు ఇలా కర్ల్స్ చేశారనమాట. నాకున్న కర్ల్స్ని ఇంకా కర్ల్స్ చేయడము, పెడిక్యూర్, అండ్ నేను వ్యాక్స్ చేయించుకున్నాను. వ్యాక్స్ కూడా చాలా బాగుంది. హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ కట్ మన సింధుది చూసేసాం మనం ఆల్రెడీ. సో రాజీ చేయించుకున్న సార్ రాజీ చేయించేసుకుంది. నేను జస్ట్ వీళ్ళ దగ్గరికి వీళ్ళ పని మీద వీళ్ళతో పాటు పని మీద వచ్చి నేనే ఎక్కువ సర్వీసెస్ చేయించుకున్నాను. అంటే ఒక సర్వీస్ నచ్చితే ఇంకో సర్వీస్కి ఆటోమేటిక్గా వెళ్తాము. అన్ని సర్వీసెస్ బాగున్నాయి. నేను మళ్ళీ కంటిన్యూ కూడా చేస్తాను. ఆఫ్ కోర్స్ రావాలి, రాకపోతే నేనే వచ్చి లాక్కొస్తా. సో ఇంకా అవంతి క్లయింట్ అవ్వడం వల్ల ఇంకా చాలాగా ఫ్రెండ్లీగా మేము మూవ్ అయిపోవడం జరిగింది. అండ్ మన ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. నేనే కాదు, మీరు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తనకి చెప్పొచ్చు, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. కర్ల్స్ కావాలి అన్నా కూడా డ్రై పెట్టకుండా కూడా మనం చేయొచ్చు. అంటే ఇందాక అది డ్రైయరా అంటే కాదు, అది జస్ట్ డిఫ్యూజర్ అంటారు. అది మీడియం హీట్ మీద హీట్ చేస్తేనే అది కర్ల్స్ ఆగుతాయి అని చెప్పి, అంటే మనం మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు అలాగే ఉంటుంది అని చెప్పేసి. అలా మీరు మాస్క్ మనం కూడా ఓన్గా యూజ్ చేయొచ్చు అన్నారు, కానీ మనం చేసిన దానికన్నా వీళ్ళు చేసింది ఇంకా బాగుంటుంది. బట్ అలా కావాలి అంటే జనరల్గా అయితే నాకు లెంత్ కొంచెం తక్కువ అవుతుంది అంతే. ఆ గర్ల్స్ వల్ల మనకి పైకి వస్తుంది, ఇంకా ఉన్నదానికన్నా ఇంకా. అయినా ఇంత చిన్న జుట్టుని ఈ మాత్రం చేశారు అంటే గ్రేట్, బాగా చేశారు. సర్వీసులు అన్నీ బాగున్నాయి. అండ్ నేను చేసుకున్న సర్వీసెస్ అన్నీ కూడా షార్ట్లో ఇచ్చాను. మళ్ళీ మన వాళ్ళు కూడా ఈజీగా గోపన్పల్లి నియర్ బై మన వాళ్ళు ఎవరున్నా సరే, లేదు ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే, సర్వీసెస్ చాలా బాగున్నాయండి, మీరు ట్రై చేయొచ్చు. అండ్ డిస్కౌంట్స్ గురించి అవంతి చెప్తా ఉంటుంది. యా, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. నాకు ప్రసన్న వచ్చి ఇంత హెల్ప్ చేసి లైక్ ఇంత ఓపిక్గా కూర్చొని చేయించుకొని మా సర్వీస్ నచ్చినందుకు. సో ప్రసన్నని నా పేజ్ని ఎవరైతే ఫాలో చేస్తారో, ఎవరైతే విజిట్ చేస్తారో ప్రసన్న సైడ్ నుంచి, వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్, మెంబర్షిప్ కార్డ్ ఉంటుంది, దాని మీద ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ ఇస్తాం. అండ్ స్పెషల్ బ్రైడల్స్కి బ్రైడల్ ప్యాకేజెస్, ఇప్పుడు సీజన్ కాబట్టి ఉన్న వాళ్ళ బ్రైడ్తో పాటు ఫ్యామిలీ కూడా వస్తే ఎంతమంది వస్తారో వాళ్ళకి ఒక కాంబో ప్యాక్ చేసి వాళ్ళకి సూపర్ వెరీ రీజనబుల్ ఎకనామికల్గా ఒక ప్యాకేజ్ చేసి ఇస్తాం మీ పేరుతో వాళ్ళకి. అండ్ నా పేజ్ ఇన్స్టాలో అయితేనేమో నా పేజ్ తన పేజ్ ఫాలో అయి ఉండాలి. కుదిరితే మీరు షేర్ కూడా చేయండి, మీరు షేర్ చేసి కూడా చెప్పొచ్చు, తను ఇంకా డిస్కౌంట్స్ ఇస్తుంది. అండ్ యూట్యూబ్లో ఎవరైనా సరే బ్రైడల్స్ ఎవరైనా చూసినా, లేదు బ్రైడల్కేనా అంటే ఒక ఫ్యామిలీలో 5 to 6 మెంబర్స్ ప్లస్ వస్తే కనుక ఖచ్చితంగా తను కోంబో లాగా తీసి మేకప్స్ అండ్ సారీ డ్రాపింగ్ ఆల్సో. సూపర్, ఇది కూడా సర్వీసెస్ ఉన్నాయి. మీరు అది కూడా మనం కూడా ఒకసారి ట్రై నెక్స్ట్ కమింగ్ లో మీరే ఇంకా మాకు మోడల్, నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాను అని ఫిక్స్ అయ్యా. షూర్, ఫాలో చేయండి. అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో మనకి గోపన్పల్లిలో ఇక్కడే రావాలని ఎవరు చెప్పరు, కానీ హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు, వచ్చి ఎక్కడున్న వాళ్ళైనా వచ్చి ట్రై చేయొచ్చు. మనకి మెయినియా అనేది బ్రాండ్, కానీ ఆ బ్రాండ్లో కూడా మనకి తెలిసిన వాళ్ళు ఉండి సర్వీస్ ది బెస్ట్ అని ఇచ్చేవాళ్ళు, అలా ప్రమోట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. సో నేను దీన్ని హార్ట్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మెయినియాలో అవంతి వచ్చేసి గోపన్పల్లి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి, మన వాళ్ళే కానీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మంచిగా మీరు ఒకవేళ మీకు అకేషన్స్ ఉంటే, ఫంక్షన్స్ ఉంటే ఎంత దూరమైనా వచ్చి చేయించుకొని మీరు తీసుకునే కేర్ మీరు తీసుకోండి. నెక్స్ట్ టైం బాగుంటే మళ్ళీ రండి, ఖచ్చితంగా వస్తారు అంటుంది అది అవంతి కాన్ఫిడెన్స్. ఒక్కసారి క్లయింట్ మా దగ్గరికి వస్తే కనుక ఖచ్చితంగా రిపీట్ అవుతారు ప్రసన్న, అది నేను చెప్తున్నాను అని చెప్పి. నా దగ్గర ఎంత కాన్ఫిడెంట్గా నేను ఫీల్ అవుతానో అలాగే అవంతి కూడా అలానే ఉంది. అండ్ వాళ్ళ పాపకి ఎప్పుడు మా దగ్గర స్టిచింగ్ చేయిస్తూ ఉండేది. నీ వీడియోస్ చూసినప్పుడు నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటా, నీ బ్లౌజెస్, శారీస్ అండ్ ఫ్రాక్స్ నువ్వు ఎన్ని చేస్తావు, లైక్ జస్ట్ లవ్ ఇట్. మా కూతురికి ఇది కుట్టించాలి, నేను ఇది కుట్టించుకోవాలి, మదర్ అండ్ మా డాటర్ కాంబో వస్తా, పక్కా నీ దగ్గరే అవుతుంది. కూడా చేద్దాము. మన వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేసినవి చాలా ఉన్నాయి, ఇది కూడా ఒక ఎక్స్ప్లోర్ చేయడంలో మెయిన్ ఘట్టం అనుకోండి. ఎందుకు అంటే లేడీస్కి సంబంధించిన మెయిన్ నీడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సింది చాలా నీడ్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు అంటే బేర్ చేయలేని వాళ్ళకి నేనేం చెప్పట్లేదండి, చేయగలిగిన వాళ్ళు మాత్రం ఎలాగూ చేస్తారు, మెయింటెనెన్స్ ఎలాగూ చేస్తారు, మంత్లీ వెళ్తూనే ఉంటారు. అదేదో మీరు బెస్ట్ ఉన్న చోట ట్రై చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. సో అవంతి ది బెస్ట్ ఇస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చేసిన తర్వాత నాకు కూడా చెప్పండి, ఏమైనా కంప్లైంట్స్ ఏదున్నా సరే నేను మళ్ళీ అవంతితో మాట్లాడతాను. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.